ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా స్నేహం గురించి చెప్తున్నారనమాట. ఎలాంటి స్నేహం ఉంటే నిజమైన స్నేహము అని దాని గురించి చెప్పారు. అది ఏం చెప్పారు ఇంకా మనం వివరంగా తెలుసుకుందాము. మహావాక్యాలు, సంస్కారాలు సంకల్పాలు కలిసినప్పుడు నిజమైన స్నేహి అవుతారు. ఆత్మిక స్నేహం రాయిని కూడా నీరుగా చేస్తుంది. దీని ద్వారా ఎటువంటి పరిస్థితి పైనైనా విజయం పొందవచ్చును. శివ బాబాతో స్నేహం ఆధారంగానే బేహద్ వైరాగ్య వృత్తి వస్తుంది. సదా బాబాకి స్నేహిగా కాలేకపోతే ఇతరాత్మలకి సదాకాలిక స్నేహాన్ని ఇవ్వలేరు. స్నేహి ఆత్మలైన వారు బాబాకు అన్ని బలిహారం చేస్తారు. అందరిని ముత్తుధామంలో కూర్చోబెట్టి స్నేహి సహయోగి రీతిని నిలుపుకొని పిల్లలకి స్వర్గరాజ భాగ్యాన్ని ఇస్తున్నాను అని బాబా అంటున్నారు. ఈ విధంగానే ప్రీతిని నిలుపుకొని పిల్లలు మహిమ రాత్రింబావులు బాబా చేస్తుంటారు. సంకల్పాన్ని, సమయాన్ని, శ్వాసని, జ్ఞానధనాన్ని, స్థూలధనాన్ని, ఒకవేళ ఏ ఒక ఖజానానైనా మనమతం ద్వారా వ్యర్థంగా పోగొడితే అది బాబాను మోసం చేసినట్లు అవుతుంది. మరియు ఆ సంస్కారం జన్మ జన్మలకు వచ్చేస్తుంది. కేవలం సంకల్పంలోనే కాక సాకారంలో కూడా ఒక శివ బాబా తప్ప ఇంకెవరూ లేరని స్నేహం యొక్క అనుభవమే సత్యమైన స్నేహం. అదే సంపత్తి సర్వప్రాప్తులను సహజంగా ఇస్తుంది. లౌకికంలో స్నేహితులు దుఃఖం ఇస్తారు, మోసం చేస్తారు, భావనలను మార్చుకుంటారు. ఆ మోసం నుండి రక్షించుకొని ఒక్క శివ బాబాతో సత్యమైన స్నేహిగా ఉండండి అని బాబా అంటున్నారు. లౌకికంలో స్నేహితులు ఏం చేస్తారు? దుఃఖం ఇస్తారు, మోసం చేస్తారు. ఈరోజు ఒకలాగా ఉంటారు, రేపు ఒకలాగా ఉంటారు. అవసరం ఉంటే రమ్మంటారు, లేకపోతే రానివ్వకుండా కట్ చేసేస్తారు. ఇవన్నీ చాలా జరిగాయి, ప్రాక్టికల్గా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకంటే అందరూ అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా తృప్తిగా ఎవరిని చూడలేరన్నమాట. అది బాబా అయితే సంతృప్తిగా ఉంటారు కాబట్టి ఆయన ప్రేమ ఎప్పుడూ ఒకేలాగానే ఉంటుందన్నమాట. అందుకే బాబా ఏమంటున్నారు? ఆ మోసం నుండి రక్షించుకొని ఒక శివ బాబాతోనే సత్యమైన స్నేహిగా ఉండండి. బాబాతో స్నేహం చేసేవారు స్నేహమే చెయ్యాలి. బ్రాహ్మణాత్మలలో కూడా 2 రకాల స్నేహిలు ఉంటారు. పూర్తి కులం వారు ఎల్లప్పుడూ బాబాతో ఉంటారు. సగం కులం వారు క్షత్రియులు. వారు త్రేతయుగంలో వస్తారు. వారితో స్నేహం శివ బాబా మంజూరు చేయరు. ఆగిపోయి కలలో ఉంటారు. దైవ పరివారం అందరితో స్నేహిగా ఉండాలి కదా అని బోలా అవ్వకండి. ఎవరితో స్నేహం చెయ్యాలో పరిశీలించుకోవాలి. ఈ యజ్ఞంలో కృత్రిమమైన బంగారు లేడి లాంటి వారు ఉంటారు అని బాబా అంటున్నారు. బాబా అందరి పరివారంతో స్నేహిగా ఉన్నారు కదా అని బోలగా అయిపోకండి కూడా అని చెప్తున్నారు. అంటే ఎవరితో స్నేహంగా ఉండాలి, ఎవరితో స్నేహం చేస్తే పురుషార్థంలో ముందుకు వెళ్తాము, మంచి బెనిఫిట్ ఉంటుంది బాబా సేవలో, బాబాకి దగ్గరగా. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే పురుషార్థంలో ఎప్పుడూ ఒకేలాగా వెళ్ళగలుగుతాం. మనల్ని లోపల ఒకలాగా బయట ఒకలాగా మోసం చేసే వాళ్ళు ఉంటారు. మోసం అంటే ఏంటి? బాబా అదొక రకమైన ఇది అంటే వాళ్ళ మతం మీద నడిస్తేనే మంచిగా రెస్పెక్ట్ ఇవ్వడం, లేకపోతే లేదనమాట.
రకరకాలుగా ఉంటారు సంస్కారాలతో. అలాంటి వాళ్ళతో ఎవరితో స్నేహం చేయాలనేది పరిశీలించుకోమంటున్నారు బాబా. పరిశీలించుకొని వాళ్ళతో స్నేహం చేయమంటున్నారు. అచ్చం. ఓం శాంతి.